అస్తు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. 5వ రోజున అమ్మవారు అన్నపూర్ణ అలంకారంలో మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. ఎలా ఉంది? శంకరుడు స్వయంగా పులితోలుని కట్టుకుని పులితేలుని భుజం మీద వేసుకుని ఈ చేతి మధ్యలో అలా త్రిశూలం ఒకటి నిలబడి కనిపిస్తూ ఉంటే, కుడి చేతితో తన భిక్షాపాత్రగా పుర్రెని పట్టుకుని అక్కడ కనిపిస్తూ ఉంటే, అమ్మవారు బాగా నిండుగా ఉన్నటువంటి అన్నపు గిన్నె నుండి గరిటెతో అదిగో అయ్యవారికి ఆహారాన్ని వడ్డిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. చిత్రం అది కేవలం చిత్రం, అంతరార్థం అది మాత్రం కాదు. అన్నపూర్ణే సదాపూర్ణే. ఎక్కడైనా కుంభం అంటే కుండలో ఉన్నటువంటి అన్నాన్ని అలా అందరికీ తీసి పెడుతూ ఉంటే తగ్గిపోతుందా? అలా నిండుతూనే ఉండుతా. కానీ అమ్మ పెట్టేటటువంటిది అన్నం కాదు, జ్ఞానం అనే పేరు కలిగినటువంటి ఆహారాన్ని పెడుతోంది శంకరుడికి. లోకంలో శంకరుడికి మించినటువంటి జ్ఞానమూర్తి లేరు. అందుచేతనే మనం అక్షరాభ్యాసాన్ని చేయించేటటువంటి సందర్భంలో మన మనవడికి కానీ మనవరాలకు కానీ అదిగో సిద్ధం నమః నమశివాయ నమశివాయ అని రాసి సిద్ధం నమః అంటారు. ఆయన సిద్ధిని పొందినవాడు, సిద్ధుడైనవాడు. అటువంటి శంకరుడు జ్ఞానమూర్తి అయి ఆ జ్ఞానమూర్తి అయినటువంటి ఆయన ఆలోచించాడు, నాకంటే జ్ఞానమూర్తి ఇంకెవరైనా ఉన్నారా అని ఆశ్చర్యపడ్డాడు. ఎందుకని? తన కంటే అమోఘమైనటువంటి జ్ఞాన శక్తి కలిగింది తన భార్య అన్నపూర్ణ అని. అమ్మా, నువ్వు నాకంటే అమోఘమైనటువంటి జ్ఞానవతిగా కనిపిస్తున్నావు కాబట్టి నేను నిత్యం నీ దగ్గరికి భిక్షకి వస్తా, అంటే జ్ఞానభిక్షని ప్రసాదించవలసిందిగా వస్తా. ఈ శిరస్సులోనికే ఏ విషయమైనా చేర్చుకుంటూ ఉంటాం కాబట్టి చెప్పబడే సందర్భంలో ఈ శిరస్సుని ఇదిగో ఇలా తీసి కపాలంలో జ్ఞానభిక్ష వేయవలసిందిగా నిన్ను ప్రార్థిస్తానని శంకరుడు స్వయంగా అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చి యాచిస్తాడు తప్ప వండినటువంటి అన్నాన్ని భిక్షగా స్వీకరించడానికి శంకరుడు రాడు. అదే అనుకున్నట్టయితే భర్త స్వయంగా తనని యాచిస్తే భార్య ఆహారాన్ని పెట్టాలనే అపార్థం కలుగుతుంది లోకంలో. అది సరికాదు. జ్ఞానభిక్ష అనేది ఇదిగో ఈ కపాలంలోకి కలగాలి ఎవరికైనా సరే. అందుకని ఆ జ్ఞానభిక్షని యాచిస్తూ అక్కడ శంకరుడు కనిపిస్తాడు. జ్ఞానమూర్తి అయినవాడు తన భార్య యొక్క గొప్పతనం గమనించి భార్యని తనకంటే జ్ఞానమూర్తినిగా గమనించినంతటి ఉత్తముడు శంకరుడు. అహంకరించకుండా స్వయంగా జ్ఞానాన్ని నిరంతరం ప్రసాదిస్తూ ఉండేటటువంటి తల్లి అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణని ఇలా ధ్యానించినట్లయితే క్రొత్తదైనటువంటి జ్ఞానం అంటే ఆలోచన, ఊహ, అమలు, నడుపుకునేటటువంటి విధానం, జీవితాన్ని ఇవన్నీ కలగజేస్తుంది అన్నపూర్ణ. అంచేతనే ఆవిడ ఆ కుండలో నుండి ఆహారాన్ని పెడుతూ ఉంటే అంటే జ్ఞానాన్ని పంచుతూ ఉంటే జ్ఞానం పెరిగేటట్టుగా సదాపూర్ణే, ఎప్పుడూ ఆ కుండ నిండుగానే ఉంటుంది తప్ప, బంగారపు కుండ నిండుగానే ఉంటుంది తప్ప తరిగిపోవడం అనేది ఉండదు. అంతటి ఆ అన్నపూర్ణాదేవి యొక్క రూపాన్ని మనం స్మరిస్తూ ఇలా ఉన్నట్లయితే జ్ఞానం అధికమవుతుంది అని పెద్దలనే మాట. స్వస్తి.